నా సమయం వృధా చేయకు, అక్కడ సాధన చేసుకో అబ్బాయి అని కన్నడ భాష ఆంధ్ర భాష అలాగా మాట్లాడుతూ చెప్పింది. ఇదిగో నాలుకను మడిచి సాధన చెయ్యి అని చెప్పి ఒక రకమైన యోగ విద్యను ప్రత్యేకంగా నాకు చూపించింది. అలా అమ్మ దర్శనం శివరాత్రికి ఒక్కసారి అయితే నాకు ప్రతిరోజు అలా 7 రోజులు అమ్మ దర్శనం జరిగింది. 7 రోజులు ఒక్కరోజే అమ్మగారు నాతో మాట్లాడారు. మిగతా రోజుల్లో అలా అంటూ వెళ్ళిపోయేది. నేను మౌనంగా ఆమె దర్శనం చేసుకొని మరలా నా రూములోకి నేను వచ్చి ఆ రూములో సాధన చేస్తూ ఉండేవాడిని. నిజమైన కలియుగ ప్రత్యక్ష దైవంగా మాతా మాణిక్యేశ్వరి అనేది ఒక గొప్ప స్వరూపం. ఆవిడ కలిలో జరగబోయే అద్భుతాలను కూడా ముందే చెప్పేసేది. భక్తుల్ని ఎంతోమంది ఉద్ధరించేది. మాంసభక్షణ మానండి, మాంసాహారాన్ని తినవద్దు. అవి పులులు, సింహాలు, ఏనుగులు. పులులు, సింహాలు ఇలా అడవి జాతులు తినేవి. మాంసభక్షణ మానుకోండి, మనము సాత్వికలం, మనం ఆహారం మనం తినాలి, మాంసాహారం తినకూడదు అని వీరధర్మజమాత అందరికీ వెలుగెత్తి చాటింది. ఎంతోమంది ఆమె దేహాన్ని ఎవ్వరినీ తగలనిచ్చేది కాదు. ఇలా అమ్మగారు లోకహితము చేసింది. రక్త తర్పణాలు ఆపింది, మాంస భక్షణ మాన్పించింది, సాత్వికత్వానికి నిదర్శనమై దత్తరూపాన్ని పొందినది. ఎంతో ఓపిక, ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. ఆమె పాదుకా పూజలు చేస్తుంటాం. ఆ పాదుకా పూజ చేసేది. ఒక శివలింగం అమ్మవారు అందరికీ ఇలా ఇస్తూ ఉంటుంది, రౌండ్గా ఉండేవి. అది మాకు కూడా ఇచ్చింది ఒక శివలింగం. అది మెళ్ళో కట్టుకొని తపస్సు చేసుకో నాయనా అని చెప్పింది. భక్తులారా, మాతా మాణిక్యేశ్వరి అనే అమ్మ కలియుగంలో ప్రత్యక్ష దైవం. ఇక అక్కడి నుంచి ఆ పక్కనే శివరాత్రి దర్శనాలు. ఆ తర్వాత కింది భాగంలో తూర్పు భాగంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది. ఆ తర్వాత సిద్ధేశ్వర స్వామి గుడి ఉన్నది. వంటశాల ఉన్నది. అమ్మవాడిన కార్లు 2 ఉన్నాయి, అవి కూడా అక్కడే ఉంటాయి. అమ్మవారి గుడి శివాలయము, తర్వాత వైష్ణవాలయము. ఇలా దత్తాత్రేయ స్వామివారు అక్కడ పెట్టని విగ్రహం ఉండదు. అన్ని రకాలు అక్కడక్కడక్కడక్కడక్కడ పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సింది సహకరిస్తూ శివయ్య గారు అనేవారు నిలబడిపోయారు. అమ్మ శివైక్యం చెందడానికి, మహాకల్పవృక్షంలో నిలబడిపోవడానికి సమయం ఆసన్నమైనది. అలా ఆవిడ ఈ మధ్య కాలంలోనే ఆవిడ శివైక్యాన్ని పొందారు. చూడండి అమ్మ ఎంత గొప్పదో. ఒక సాధారణ వ్యక్తిని నాలుకను ఎలా సాధన చేయాలో నేర్పించారు. ఆవిడ చెప్పిన తర్వాత నేను బలమైన దృఢమైన సాధన చేయడానికి పూనుకున్నాను. అమ్మంటే అది. అమ్మ అడగకుండా వరమిస్తుంది. అలాంటి అమ్మ మాతా మాణిక్యేశ్వరి సందర్శనాన్ని చేయండి. అక్కడుండే ప్రాంతాన్ని దర్శించండి. అమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది.